హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళ ఆంధ్రపన్ను. ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వ్లాగ్. సండే మార్నింగ్ లేవంగానే చర్చ్కి బయలుదేరిపోతాము. కానీ ఈరోజు కంటిన్యూస్గా మార్నింగ్ వర్షం పడుతుంది, సో ఇంకా లేవడం కుదరలేదు. అందుకోసం ఈవినింగ్ చర్చ్కి వెళ్తాము. ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. యూజువల్గా అయితే ఇంట్లోనే నేను రుబ్బు పెట్టుకుంటాను, కానీ ఈ వీక్కి నేను ప్లాన్ చేసుకోలేదు. అందుకోసం బయట నుంచి రుబ్బు తెప్పించి దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను గార్డెన్లోకి వచ్చేసాను. ఇక్కడైతే సీతాఫలాలు చాలా ఉన్నాయి కదా, సో వాటిని తీసేద్దామని చెప్పి వచ్చాను. లేదంటే అవి పండైపోయి కింద పడిపోతున్నాయి. అలా ముందు ఒకసారి జరిగింది. సో ఈ రెండు అయితే కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసాను. మిగిలినవి కొంచెం చిన్నవిగా ఉన్నాయి, కొంచెం పెరిగాక తీద్దాం. ఇక్కడైతే నేను అవి తెంపే తొందరలో ఆ కొమ్మ విరిచేసాను. లక్కీగా ఆ కొమ్మకి సీతాఫలాలు ఏమీ లేవు. ఇక్కడైతే గులాబీ పూలు లాస్ట్ వీక్ వీడియోలో చూపించాను కదా, అవి చాలా బాగా ఫ్లవర్స్ అయ్యి ఆ రెక్కలు కూడా ఊడిపోయి ఎండిపోయాయి. సో వాటిని నేను తుంచేస్తున్నాను. అవి తీసేస్తేనే పక్కన మనకి ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట లీవ్స్. అవి ఆల్రెడీ అక్కడ మొదలైపోయింది కదా రావడం. ఇంకా ఇక్కడైతే పక్కన ఈ మిరప చెట్టు ఉంది కదా, లాస్ట్ వీక్ చూపించాను కదా, ఫస్ట్ ఒక మిరపకాయ వచ్చింది, ఇప్పుడు ఇంకొకటి వస్తుంది. ఈరోజు అయితే ఈ వీక్ సరిపడిన వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళాలి. సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాను రోజుకొకటి. కాకపోతే ఇవి కొంచెం మిగిలాయి. సో ఎలాగో ఈరోజు సండే కదా, కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి మిగిలిన వెజిటేబుల్స్ అన్నిటితో పాటు ఇలా వెజిటేబుల్ రైస్ చేసేస్తున్నాను. ఈ పులావ్ ప్రిపేర్ చేయడానికి 3 గ్లాసుల రైస్, దానికి 6 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. సో మీరు ఏ రైస్ వాడుతున్నారో దాని ప్రకారం వాటర్ లెవెల్ అయితే చూసుకోవాలి. సో ఇదైతే కుక్ అయిపోయింది బాగా. బీట్రూట్ ఒకటి ఉంటే వేసేసాను, అందుకే కొంచెం కలర్ అలా బ్రైట్గా వచ్చింది. లేకపోతే ఇదైతే వైట్గానే వస్తుంది. ఇందులో అయితే నేను బీట్రూట్, బంగాళదుంప, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ఈ 4 వెజిటేబుల్స్ ఉంటే వేసాను. కాలీఫ్లవర్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు, కానీ నాకు దగ్గర అయితే ఈ 4 వెజిటేబుల్సే ఉన్నాయి. సో వాటితో నేను ప్రిపేర్ చేసేసాను పులావ్. కొంతసేపు దాన్ని అలాగే క్లోజ్ చేసి ఉంచేస్తే తినే ముందు తీస్తే బాగుంటుంది, అది కొంచెం విడివిడిగా వస్తుంది. ఇక్కడైతే చికెన్ కూడా దానికి కాంబినేషన్గా ప్రిపేర్ చేసేసాను. నా దగ్గర కొత్తిమీర లేదు, చెప్పాను కదా, వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. ఈరోజు ఈవినింగ్ వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడైతే లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పేసి కరివేపాకు అయితే వేసేసాను. చికెన్ కూడా అయితే చాలా బాగా వచ్చింది. పులావ్ చికెన్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ చర్చ్కి వెళ్ళాలి కదా, అది అయిపోయిన తర్వాత అటునుంచి అటే కాయగూరలు కొనడానికి అని చెప్పి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఈ ప్యాకెట్స్లో అమ్ముతున్నారు కదా, ఈ కవర్స్లో, ఇవి ఏదైనా ఏ కవర్ తీసుకున్నా సరే 10 రూపీసే. అందుకోసం అని చెప్పేసి 10 రూపీస్ వెజిటేబుల్స్ ఏమేమి మనకి అవసరమో వాటన్నిటిని నేను తీసేసుకుంటున్నాను. బాగుంది కదా ఇలా 10 రూపీస్కి. అలా అని చెప్పి 10 రూపీసే కదా అని బాగోలేదు అవి ఏం కాదు, అన్నీ ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్సే అలా కవర్లో కట్టేసి మనకి 10 రూపీస్కి అమ్ముతున్నారు. సో అలా ఏమేమి అవసరమో అవన్నీ నేను తీసేసుకున్నాను, 10 రూపీస్ ప్యాకెట్స్ కొన్ని.
ఇంకా వీక్కి సరిపడిన వెజిటేబుల్స్ అన్నీ మేము ఒకేసారి తీసుకుంటాం కాబట్టి ఈ మార్కెట్కి వస్తేనే బెటర్. ఇది చాలా పెద్ద మార్కెట్. మనం ఎప్పుడు వచ్చినా సరే వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది కదా, సో ఫామ్లైన్ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి మేము సాటర్డే కానీ సండే కానీ వీలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వీక్కి సరిపడినవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటాను బాక్సెస్లో. ఇంటికి వచ్చి ఇంకా ఎంత టైం అయినా సరే వీటిని ఇలా నేను కట్ చేసి పెట్టుకుంటే వీక్ అంతా నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. లేదంటే మాత్రం ఇంకా వర్క్ అలా ల్యాగ్ అవుతూనే ఉంటుంది. ఒకవైపు నా ఆఫీస్ వర్క్ అండ్ ఈ కుకింగ్ వర్క్ నేను మేనేజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇలా నేను బాక్సెస్లో పెట్టేసుకుంటాను. ఇవి వచ్చేసి ముల్లంగి ఆకులు. ఇవి కూడా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా నేను అన్నిటినీ బాక్సెస్లో సెగ్రిగేట్ చేసేసుకున్నాను. వీటిని అలా తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇంతే అండి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.